నిన్ను వేడదను దైవ వినాయక లోకనాయక యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణావరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభుదివి దేవై సదా పూజిత सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापः మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ. సభకు నమస్కారం. వృచ్చిక మహాశయులను అష్టావధానాన్ని ప్రారంభించవలసినదిగా కోరుతున్నాను. నమస్కారం అండి అవధాని గారు. నమస్కారం అండి అవధాని గారు. మేమందరం ప్రశ్నలు అనే అస్త్రాలతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీరు మమ్మల్ని అందరినీ ఒకేసారి ఎదుర్కోవడానికి సిద్ధమేనా? నేను కూడా బుద్ధి అనే అస్త్రంతో ఆత్మవిశ్వాసం అనే కవచంతో మిమ్మల్ని అందరినీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. మొదలుపెట్టండి. నమస్కారం అండి అవధాని గారు. నా మొదటి అస్త్రాన్ని ప్రయోగించిన మీరే ఆలస్యం కానివ్వండి. అయితే వినండి. పిల్ల, తల్లి, పుల్ల, చల్ల ఈ 4 పదాలు పద్యంలోని 4 పాదాలు మొదటగా వచ్చేటట్టుగా ఒక పద్యం చెప్పండి. పిల్ల, తల్లి, పిల్ల, చల్ల ఇవే కదా పదాలు. మరి ఛందస్సు నన్నే ఎన్నుకోమంటారా మీరే చెప్తారా? అది కూడా నేనే చెప్తాను. ఉత్పలమాల ఛందస్సులో పద్యం చెప్పండి. సరే, ఉత్పలమాల బాగుంది. మరి అంశం కూడా మీరే ఇస్తారు? అది కూడా నేనే ఇస్తాను. ఇంకేదో అంశం ఎందుకండి? మన సిల్వరోక్స్ పాఠశాల గురించే పద్యం చెప్పండి. సరే, బాగుంది. అంటే పిల్ల, తల్లి, పుల్ల, చల్ల అనే 4 పదాలు బాగా మొదట వచ్చి ఉత్పలమాల ఛందస్సులో సిల్వరోక్స్ గురించి చెప్పమంటారు. అంతే కదా? అంతేగా. సరే, చెప్తాను. మొదటిది పిల్లగా. పిల్లలు మల్లెలై మిగుల ప్రేమను చూపు గురులు గులాబరై. పిల్లలను మల్లెపూలతోనూ గురువులను గులాబులతోనూ పోల్చారన్నమాట. బాగా చెప్పారండి. అవధాని గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ జవాబులు ఒక్కటే చెప్పడం కాదండోయ్, నాతో చదరంగం ఆడి గెలవాలి. గుర్తుంది కదా? ఇదిగోండి నా మొదటి ఎత్తు. గుర్తులేకేమండి, నేను నా అవధానం చేస్తూ మీతో చదరంగం కూడా ఆడతాను. ఇదిగో నాపై ఎత్తు. అవధాని గారు, ఇప్పుడు నా సమస్యను ఎదుర్కోండి. మీరే ఆలస్యం, చెప్పండి. ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగు ఈడ్చెను. విన్నారు కదా అందరూ? ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఈడ్చెను. ఎలుకలు ఏనుగుని ఈడ్చుకొని వెళ్ళిపోయాయా? మీ ఊళ్ళో ఎలుకలు ఏనుగు కంటే పెద్ద గుట్ట ఏంటండి? ఇలాలో 2 రాజులు మలయగా చదరంగమాడి మాపటి వేళలు బలమెత్తి గట్ట మరచిన ఎలుకలు తమ కలుగులోనికి ఏనుగుని ఈడ్చెను. 2 రాజులు చదరంగమాడి పావులు అక్కడే మర్చిపోయి వెళ్ళారంటే ఆ ఏనుగు పావుని ఎలుకలు కలుగులోకి తీసుకెళ్ళాయని మీరు చెప్తారన్నమాట. ధన్యవాదాలు. నమస్కారం అండి అవధాని గారు. ఆగండి, ఒక్క నిమిషం నేను అడగచ్చా? దానికి నా అనుమతి ఎందుకండి? మీరు నారదుల వంటి లోకానికి వెళ్ళాలన్నాను, అనుమతి తీసుకోవడం అవసరం లేదు కదా. అలాగే మీరు కూడా ఏ ప్రసంగంలోకైనా వచ్చి మధ్యలో అడిగే అధికారం మీకుంది. కానివ్వండి. ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడేటప్పుడు హలో అని ఎందుకు పలకరిస్తాము? ఒరే, ఓసే, వింటున్నావా అని ఎందుకు పలకరించము? ఎవరిని పడితే వారిని ఒరే, ఏమో, యూసే అంటే కొడతారు కదండి. అయినాను సరే, కానీ ఫోన్ ఎవరు కనిపెట్టారో మీకు తెలుసా? మేమిక్కడ ప్రశ్నలు అడగడానికి వచ్చాము, కానీ జవాబులు చెప్పడానికి కాదండి. తెలియదని చెప్పచ్చులేండి. సరే, పర్లేదులే, నేనే చెబుతాను. ఇప్పుడు ఫోన్ని కనిపెట్టిన వారు గ్రాహం బెల్. ఆయనకు హెలో అనే ఒక స్నేహితురాలు ఉండేవారట. మొట్టమొదటిసారి గ్రాహం బెల్ గారు ఆమెకు ఫోన్ చేసినప్పుడు హలో అన్నారు. అదే మనం ఇప్పటికీ వాడేస్తున్నాము. ఓహో, ఆ విధంగా ఆమె కోట్లాది మందికి స్నేహితురాలు అయ్యిందనమాట. బాగుంది. ఇప్పుడైనా నేను అడగవచ్చా? అడగండి. అన్ని ప్రశ్నలకు చక్కగా సమాధానాలు చెబుతున్నారు. నేను ఎన్ని గంటలు కొట్టానో గుర్తుందా? గుర్తులేకేమండి, ఇప్పటికీ 5 గంటలు కొట్టారు. అవునండి, నిజమే. అవధాని గారు, 2 పక్కల సైన్యం యుద్ధానికి సిద్ధం. ఇప్పుడు మీరేనండి. ఇప్పుడేం చేస్తారో చూడాలి. అవధాని గారు, నా చేతిలోని ఈ మైకు మనకిప్పుడు ఎంతో ఉపయోగపడుతుంది కదా. దాని గురించి ఏదైనా ఆసు కవిత్వం చెప్పండి.
ఏంటి మైకు మీద ఆసు కవిత్వమా? సరే చెప్పాల్సిందేగా. మైకు 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 మాటలొచ్చిన మైకు, రాజకీయ నాయకులకు మంత్రదండమీ మైకు, అసెంబ్లీలో ఆయుధమై ఎదరగొట్టెనీ మైకు, మధ్య మధ్య మొరాయించి మనను సతాయించిన మైకు లేక శోభ లేదు ఏ సభకు, నిజము కదా. ఎంత బాగా చెప్పారండి. ఒక మైకు ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందా? అమ్మో, మైకు లేకపోతే ఆ చివరి వాళ్లకు వినిపించే వరకు అరవాలంటే గొంతు ఏమైపోయేదండి. సరే కానీ ఇప్పుడు నాకు ఒక సందేహం అండి. ఇప్పుడు మనం ఎవరైనా దంపతుల్ని అన్యోన్యంగా చూస్తే చిలుక గోరింకల్లా ఉన్నారు అని అంటారు. ఎందుకండి? చిలుకలు ఒక జాతి పక్షి, గోరువంక ఇంకొక జాతి పక్షి. మరి రెండింటినీ జంటను చేసి భార్యాభర్తలు కూడా ఇలాగే ఉండాలని చెప్పడం తప్పు కదా. ఆ నానుడు తప్పు కాదండి, దానిని మనం అనే విధానం తప్పు. సాధారణంగా పక్షువులలోనూ జంతువులలోనూ వావి వరుసలు నియమాలన్నీ ఉండవు. కానీ చిలుకలు గోరువంకులు మాత్రము తాము జతకట్టిన పక్షితోటే చనిపోయే వరకు ఉంటాయట. అందుకనే అన్యోన్యంగా ఎవరైనా కలిసి ఉన్న జంటను మనం చూస్తే వాళ్ళు కూడా చిలుకల జంటల వలె గోరువంకల జంటల వలె ఉంటారని మనం భావిస్తామన్నమాట. ఆ రెండింటినీ మనం కలిపేశాం. అయితే చిలుక గోరింకల్లా కాదనమాట, చిలుకల్లా గోరింకల్లా అనాలన్నమాట. అంతేగా మరి. అవధాని గారు నన్ను మర్చిపోయారా? నేను ఎన్ని గంటలు కొట్టానో చెప్తారా? మిమ్మల్ని ఎలా మర్చిపోతానండి, ఇప్పటికీ 6 గంటలు కొట్టారు. అవునండి. ఆహా, గొప్ప ఎత్తు వేశారుగా. అద్భుతం, చాలా బాగా ఆడుతున్నారు అవధాని గారు. అవధాని గారు, మనం ఎవరింటికైనా భోజనానికి వెళ్ళి వస్తూ ఉండగా వాళ్ళు పంచభాక్ష పర్వాణాలతో విందు చేశారు అంటూ ఉంటాం కదా. అసలు ఈ పంచభాక్ష పర్వాణాలు అంటే ఏమిటండి? అది కూడా ప్రశ్నేనా అండి? ఏముంది, గారెలు, బూరెలు, బొబ్బట్లు, పులిహోర, పాయసము. వింటుంటేనే నోరు ఊరిపోతున్నదండి. అది మీకు ఏమిటి ఇష్టమైంది అన్నది కాదండి ప్రశ్న. నిజానికి ఇది ఒక మంచి ప్రశ్నే. మనము సాధారణంగా ఆహారాన్ని 5 విధాల్లో తీసుకుంటాం అన్నమాట. అవి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య, ఇంకా పానీయాలు. భక్ష్య అంటే కొరికి తినేవి, గారెలు బూరెలు వంటివి. భోజ్య అంటే భుజించేవి, అన్నము పులిహోర వంటివి. చోష్య అంటే చుర్రుకుని తినేవి, పాయసం వంటివి. లేహ్య అంటే చప్పరించి తినేవి, హల్వా, చనిమిడి లాంటివి. పానీయాలంటే తాగేవి, పళ్ళ రసాలు, పాలు వంటివి అన్నమాట. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ 5 రకాల పదార్థాలతో విందు చేశారనుకోండి, అప్పుడు పంచభక్ష పరమాన్నాలతో విందు చేశారు అని చెబుతామన్నమాట. ఎంత చక్కగా వివరించారో, సంతోషం. మనం తినే భోజనం కూడా ఇంత అర్థం ఉందా అండి? అవధాని గారు, ఎలాగో భోజనం గురించే మన చర్చ సాగుతోంది కాబట్టి నా వర్ణాంశం కూడా దాని గురించే అనుకోండి. ఒక మధుమేహం అని, అదేనండి షుగర్ పేషెంట్. ఆయన ఎదురుగుండా ఎన్ని రకాల పళ్ళు, స్వీట్లు ఉన్నాయో, బూరెలు, గారెలు, పూర్ణాలు ఆయనకంటే ఎంతో ఇష్టం. కానీ ఆయన తినలేరు కదండి. ఇప్పుడు ఆయన మనస్థితిని వర్ణించగలరా? షుగర్ పేషెంట్ మనస్థితి సరే చెబుతాను వినండి. అయ్యో అయ్యో అయ్యయ్యో, గులాబ్ జాములు పాపం పాకంలో మునిగాయి, ఊపిరాడటం లేదంటూ అల్లాడుతున్నాయి. రక్షిద్దామంటే రాక్షసిలాయి షుగర్ ఒకటి. జిలేబీలు పాపం చుట్టులు చుట్టుకున్నాయి, చిక్కుముడులు విప్పమని దీనంగా అడిగాయి. విప్పి చక్క చేద్దామంటే షుగర్ గుడ్లురిమి చూస్తోంది. కజ్జికాయలను చూస్తే కడుపు తరుక్కుపోతుంది. ఊపిరందక పూర్ణ ఉక్కిరి బిక్కిరవుతోంది. బయటకు తీద్దామంటే షుగర్ బెదిరిస్తోంది. కానీ నాది జాలెగుండె కదా, మాత్రను వేసి దాన్ని మైకంలో పెడతాను, దాని మత్తువ తెలిలోపు వాటన్నిటినీ రక్షిస్తాను అని ఒక షుగర్ టాబ్లెట్ వేసుకుని వాటన్నిటినీ తినేస్తాడు. ఎంత గడుసువాడండి, ఎంత బాగా సమర్థించుకున్నాడో. ఇదేదో బాగుంది కదా. అవధాని గారు, నా దత్తపది పద్యంలో 2వ పదం చెబుతారా? 2వ పదము తల్లి కదా. తల్లులు తండ్రులున్ వికచతామర సంబులుగాక పాలకుల్, పిల్లలు మల్లెలై మిగుల ప్రేమను చూపు గురుల్ గులాబులై, తల్లులు తండ్రులున్ వికచతామర సంబులుగాక పాలకుల్. బాగా చెప్పారండి. తల్లిదండ్రులను వికసించిన తామర పూలతో పోల్చి పాలకులు అంటూ ఆపారు. మరి వారిని ఏం చేస్తారో చూద్దాం. అవధాని గారు, నేను ఇంకో సమస్యను కూడా సంధించనా? సరే చెప్పండి. గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుణగుణ నడిచెన్.
ఏమిటి, మీ ఊర్లో రాళ్ళకి కాళ్ళు వచ్చి నడుస్తాయా? ఇంకా నయం చెప్పారు, పొరపాటును కూడా మీ ఊరికి రానండి. వారి ఊరికి మీరు వెళ్ళేటట్లు నేను చేస్తానుగా, చూడండి. ఉండ్రాని అడవి లోపల గుండ్రాయై ఉన్న ఎట్టి కోమలిపై కోదండ్రాముని పదము సోకిన గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచెన్. అడవిలో గుండ్రాయిలా పడి ఉన్న అహల్య రాముడి పాదం సోకగానే లేచి నడిచిందని పూరించారు. అద్భుతం. అయితే మీ ఊళ్ళో రాళ్ళు అమ్మాయిలు అవుతారనమాట. అయితే ఖచ్చితంగా రావాల్సిందే. అవధాని గారు, నేను ఎన్ని గంటలు కొట్టానో చెప్తారా? ఇప్పటికి 8 గంటలు కొట్టారండి. సరిగ్గా చెప్పారండి. అవధాని గారు, ఇప్పుడు మీ మంత్రి నా చేతిలో తప్పించుకోలేరు, మరి చూడండి. మాస్టారు, మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు తుమ్మితే తుమ్మిన వాళ్ళు, తుమ్ము విన్న వాళ్ళు ఆగిపోతారు. ఎందుకండి? ఒకవేళ ఎవరైనా పెద్దవాళ్ళు పక్కనే ఉంటే చిరంజీవి అని కూడా దీవిస్తారు. తుమ్ము అనేది మన శరీరంలో హఠాత్తుగా జరిగే ఒక చిన్న సంఘటన అండి. మనము తుమ్మినప్పుడు అరక్షణము మన గుండె కొట్టుకోవటము, మన ఊపిరి తీసుకోవటం ఆగిపోతాయట. అందుకనే ఎవరైనా ఉంటే చిరంజీవ అని దీవిస్తారు. అవన్నీ కొంచెం సేపు కూర్చుంటే సర్దుకుంటాయని మనల్ని కొంచెం సేపు కూర్చోమంటారు. అంతేగాని తుమ్ము విన్న వాళ్ళేం ఆగటం అవసరం లేదు. ఇప్పుడు నాకు అర్థమైంది, కానీ అది కాదులేండి. ఒకవేళ మళ్ళీ ఆ ఆగిపోయిన గుండె కొట్టుకోకపోతే మనుషులు అవసరం అవుతారు కదండి, అందుకే ఆగిపోతారు. అవధాని గారండి, నేను ఇంకొక సమస్యను కూడా సంధిస్తాను. సరే చెప్పండి. బలరాముడు సీతను చూసి ఫక్కున నవ్వెన్. విన్నారు కదా అందరూ? బలరాముడు సీతను చూసి ఫక్కున నవ్వెన్. కాలాలు యుగాలు మార్చేశారేంటండి? ద్వాపర యుగంలో ఉన్న బలరాముడు త్రేతాయుగంలో ఉన్న సీతను చూసి ఫక్కున నవ్విందా? మరి పక్కనే రాముడుంటే ఊరుకున్నాడా? ఎందుకు ఊరుకుంటాడండి? ఆ బలరాముణ్ణి తనలోనే కలిపేసుకున్నాడు. లలనలు పాయసమూనిన కలుగుదురే కొడుకులను సూక్ష్మాసుత పలుకన్ పొలమున దొరికెదరని ధీ బలరాముడు సీతను చూచి ఫక్కున నవ్వెన్. ఏం పూరించారండి! బలరాముడిని ధీబలరాముడిలా చేసి పాయసం తింటే కొడుకులు పుడతారా అని సీత ఎగతాళి చేస్తే మరి పొలంలో దొరుకుతారా అని రాముడు ఫక్కున నవ్వాడా? చాలా బాగా చెప్పారండి. అవధాని గారు, నేను ఎన్ని గంటలు కొట్టానో చెప్పగలరా? ఇప్పటికి 9 గంటలు కొట్టారండి. మళ్ళీ సరిగ్గానే చెప్పారు. ఆహా, గొప్ప ఎత్తు వేశారుగా, చాకచక్యంగా తప్పించుకున్నారే. మాస్టారు, నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. అవునా? ఎందుకండి? మాతో పాటు చెప్పండి, మేము సంతోషిస్తాంగా. ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి నాలో ఉన్న నటుడిని నిద్రలేపాడండి. అవునా? ఎవరండి ఆ మహానుభావుడు? ఒక సినిమా నిర్మాత నా దగ్గరకు వచ్చి ఆయన తీస్తున్న రామాయణంలో నేను నా స్నేహితులు మాత్రమే వానరసేనంగా నటించాలని పట్టుబట్టాడండి. నాకు తెలుసు నేను చాలా బాగా నటిస్తానని, కానీ ప్రపంచానికి ఇంత తొందరగా తెలుస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదండి. ఆ సినిమా నిర్మాత చాలా తెలివైన వాడు, పొదుపరి. శిక్షణ ఖర్చులు, మేకప్ ఖర్చులు ఉండిపోయినట్లే కదా, అందుకని మిమ్మల్ని ఎన్నుకున్నట్లున్నాడు. ఇప్పుడు మీరు నన్ను తిట్టారా పొగిడారా నాకు అర్థం కాలేదండి. సరే కానివ్వండి. ఇప్పుడు మీరు దేని మీద కవిత్వం చెప్పాలంటే? ఎందుకండి అంత ఆలోచిస్తారు? ఆవకాయో, ఆనపకాయో, అప్పడాలో మీద కవిత్వం చెప్పమని అడగచ్చు కదా. సరే, ఆయన చెప్పారుగా, ఆవకాయ మీద ఆసు కవిత్వం చెప్పండి. ఆవకాయ మీద ఆసు కవిత్వమా? సరే, చెప్పాల్సిందేగా. శ్రేష్టం విధి పచ్చళ్ళలోను టేస్టున మొదట నుండి డెఫినెట్గాను ఇష్టముగా ఆవకాయను సుష్టుగతిని దొర్లినంత సుఖమది గలదే. బెల్లము వేసిన మధురము, పల్లి నూనెను కలపగా పచ్చడి మధురము, వెల్లుల్లి వేయు మధురము, పుల్లని మామిడితో చేయి ముక్కది మధురము, ఊరిన ముక్కను కొరకగా ఔరా అది ఎంత రుచిని అందించునయా, కూరిమితో 4 ముక్కలు నోరారా తినని నోరు నోరవ్వదు పో. అవధాని గారు, ఏదైనా సందర్భంలో విషయం ఎటూ తేలకుండా అనిశ్చితంగా ఉన్నప్పుడు, అంటే విషయం అటూ తేలదు అలాగని ఇటూ తేలదు, అలా ఉన్నప్పుడు ఈ పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది అంటూ ఉంటాం కదా. అంటే ఏమిటండి? అసలు ఎవరి త్రిశంకుడు?
దీనికి ఏదైనా కథ ఉందా? ఉందండి, తప్పకుండా చెప్తాను. ఇప్పుడు త్రిశంకుడు అనే అతను ఒక రాజు అన్నమాట. ఒకసారి అదే త్రిశంకుడికి మన స్వర్గానికి తన శరీరంతో వెళ్ళాలనే కోరిక. అప్పుడు స్వర్గానికి ఎలాగో అలా వెళ్ళాలని కాబట్టి శరీరంతో వెళ్ళాలనే ఆలోచనతో ఒక యాగం చేస్తాడు. అప్పుడు త్రిశంకుడు స్వర్గానికి వెళ్తాడు, కానీ లోపలికి అదే అనుమతి ఉండదు, పర్మిషన్ ఉండదు అతనికి లోపలికి వెళ్ళడానికి. అప్పుడు అటు స్వర్గానికి కాకుండా ఇటు భూలోకానికి కాకుండా త్రిశంకుడు మధ్యలో ఆగిపోతాడు. ఒకసారి త్రిశంకుడు విశ్వామిత్రునికి ఎప్పుడో సహాయం చేస్తాడు. అందుకనే ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకుని విశ్వామిత్రుడు త్రిశంకునికి ఒక కృత్రిమమైన అంటే అదే ఆర్టిఫిషియల్ స్వర్గాన్ని క్రియేట్ చేసి ఇస్తాడనమాట. అప్పుడు ఆ త్రిశంకుడు అటు స్వర్గానికి కాకుండా ఇటు భూలోకానికి కాకుండా అతని కృత్రిమమైన స్వర్గంలోనే ఉంటాడు, అదే త్రిశంకుని స్వర్గం అనమాట. ఇలాగే ఎప్పుడైనా ఏదైనా సంఘటన లేకపోతే విషయము అటుగాక ఇటుగాక తేలుతూ ఉంటే త్రిశంకుని స్వర్గములా ఉంది అని అంటాము. ఎంత బాగా చెప్పారో, ధన్యవాదాలు. జవాబులు చెప్పిన మీకేమో కానీ ప్రశ్నలు అడిగి అడిగి మాకు తల నొప్పిగా ఉందండి. కాఫీ తాగితే బాగుండు. నాకు అలానే ఉంది, కానీ ఇప్పుడు కుదరదు కదా. తాగలేము కానీ తలుచుకోగలము కదా. మీరు కాఫీ మీద ఒక పద్యం చెప్పండి. ఓహో, తప్పకుండా. తెల్లని పాలు గంగ, నల్లనల్లని డికాక్షనే యమున, కరిగి కలిసి చక్కరే సరస్వతి, త్రివేణి పుణ్య సంగమమే కాఫీ కదరా. అయితే గురువు గారు మనం రోజుకి 4-5 సార్లు త్రివేణి సంగమంలో స్నానం చేసినంత పుణ్యం సంపాదిస్తున్నామా? అంతేగా మరి. అవగారు గారు, నెహ్రూ గారు ఓటుకి ఒక ఎర్ర గులాబీ ఉంటుంది కదా. ఉంది, కానీ ఇప్పుడు కుదరదు కదా. తాగలేము కానీ తలుచుకోగలము కదా. మీరు కాఫీ మీద ఒక పద్యం చెప్పండి. ఓహో, తప్పకుండా. తెల్లని పాలు గంగ, నల్లనల్లని డికాక్షనే యమున, కరిగి కలిసిడి చక్కరే సరస్వతి, త్రివేణి పుణ్య సంగమమే కాఫీ గదరా. అయితే గురువు గారు మనం రోజుకి 4-5 సార్లు త్రివేణి సంగమంలో స్నానం చేసినంత పుణ్యం సంపాదిస్తున్నామా? అంతేగా మరి. అవధాని గారు, నెహ్రూ గారి కోటుకి ఒక ఎర్ర గులాబీ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ ఎర్ర గులాబీకి మనసు ఉంటే దాని మనస్థితిని వర్ణించగలరా? నెహ్రూ ఎదపై నిలచి ఉన్న ఎర్ర గులాబీ హృదయ స్పందనను చెప్పమంటారు, అంతే కదా? అంతేనండి. సరే, చెబుతాను. పూలలోని రాణి పువ్వై పురస్కారములందినప్పుడు, సుందరాంగుల జడలలోని జాబిలిగా వెలుగొందినప్పుడు, గండు తుమ్మెద సొక్కి సోలి తావులను తాగ్రోలినప్పుడు, ప్రేమికుల ప్రియ భావనకునే పట్టుకొమ్మై నిలచినప్పుడు, దేవదేవుని కంఠసీమన దివ్యమాలై వెలసినప్పుడు, పొందలేదే అనుభూతి నేను శాంతి దూత ఎదపై నిలచి, చల్లగా నిదురించునట్టి మధురానుభూతిని మరువగలనా మరుజన్మనైనా. నిజంగా ఆ గులాబీకి మనసు ఉంటే ఇలానే అంటుందేమోనండి. అవధాని గారు, ఇప్పటికి 2 ఆవృత్తాలు సునాయాసంగా దాటేశారు. ఇప్పుడు నా దత్తపది పద్యంలో 3వ పాదం చెబుతారా? 3వ పదము ఫుల్లా కదా. సరే. ఫుల్ల జపాసుమంబులుగా పూచిన పుష్పవనంబౌతయి, పిల్లలు మల్లెలై మిగుల ప్రేమను చూపు గురుల్ గులాబులై, తల్లులు తండ్రులున్ వికచతామర సంబులుగాక పాలకుల్, ఫుల్ల జపాసుమంబులుగా పూచిన పుష్పవనంబౌతయి. చాలా బాగా చెప్పారండి. పాలకులను వికసించిన మందారాలతో పోల్చారా? ఇంకొక పాదం చెబితే ఈ పద్యానికి సంపూర్ణ అర్థం వచ్చేస్తుంది కదా. మరి వేచి చూద్దాం ఏం చెబుతారో. మాస్టారు, ఆనాటి ప్రహ్లాదుడు కమలాక్షి నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అంటూ భగవంతుని కోసం ఉపయోగించే శరీరమే శరీరమని, లేకపోతే మన బాడీ పార్ట్స్ కూడా వేస్ట్ అన్నాడండి. మరి ఈనాటి ప్రహ్లాదుడు ఏమంటాడో చెప్పండి. ఈనాటి ప్రహ్లాదుడు మన శరీర భాగాల యొక్క విలువ పెరుగుతుంది అని చెప్పమంటే ఇలా చెప్తాడు. కంప్యూటర్ స్పృశించు కరములు కరమును, సెల్ ఫోను వాగు జిహ్వ జిహ్వ, వాట్సాప్ చూడడి వాల్గంటి వాల్గంటి, వెంటనే లైక్ కొట్టు వేలు వేలు, ఫేస్బుక్ ట్విట్టర్న పోవు తిట్టు తిట్టే తిట్టు, ఫేస్బుక్న పోవు ఫేసు ఫేసు, వీడియో చాటింగ్ విద్యార్థి విద్యార్థి, స్మార్ట్ ఫోన్ చెప్పెడి చదువు చదువు, 6 సిమ్ముల వాడేపో ఆధునికుడు, అప్పులెగ్గొట్టె వాడేపో గొప్పవాడు, ఇవి ఎరుంగనే వాడేపో చెవటయనగా, నాగరికమున సర్వము నాశమగుట. అబ్బా, దుమ్ము లేపేశారండి.
అవధాని గారు ఇప్పుడు నా సమస్యను చెప్పచ్చా? సరే చెప్పండి. ఇది చెప్పండి చూద్దాం. కప్పను చూడంగా పాము గడగడ వణికెన్. విన్నారు కదా మీరు కూడా? కప్పను చూడంగా పాము గడగడ వణికెన్. కప్పను చూసి పాము వణికిందా? మీ ఊళ్ళో పాములు అంత పిరికివా అండి? వాళ్ళ ఊరిలో కప్పలు అంత ధైర్యవంతం గలవి. కుప్పలు కావలిగాయక చెప్పులు గర్రయునబూని జప్పుడు చేయొచ్చు వచ్చడి వెంకప్పను చూడంగా పాము గణగణ వణకెన్. ఓహో, కర్ర తీసుకొని చప్పుడు చేస్తూ వస్తున్న వెంకప్ప అనే వ్యక్తిని చూసి పాము గడగడ వణికిందని పూరించారు. ఘటికులే. అవధాని గారు, నేను ఎన్ని గంటలు కొట్టాను చెప్పగలరా? ఇప్పటికీ 15 గంటలు కొట్టారండి. అబ్బా, ఎంత బాగా గుర్తుంచుకున్నారో. ఆ గుర్రాన్ని అడ్డం వేశారా? అవధాని గారు, ఈశ్వరుణ్ణి స్తుతించాలండి, అయితే ఇంగ్లీష్లో ఉండాలి మరి. అవునండి, చాలా యుగాల నుండి ఈశ్వరుడు కూడా సంస్కృతంలో స్తోత్రాలు విని విని విసిగిపోయి ఉంటాడు. వెరైటీగా ఇంగ్లీష్లో స్తుతించండి. కానీ ఇంగ్లీష్లో స్తుతిస్తే ఈశ్వరుడికి అర్థమవుతుందంటారా? సర్వాన్ని సృష్టించిన వాడికి అర్థం కానిదే ఉంటుందండి. హెడ్డున మూను, స్కిన్నుపై నెంతయుడస్ట్, ఫయరు నేత్రమున్, సైడున గ్రేటు బుల్లు బహు చక్కని గాంజసు హేరు లోపలన్, బాడీకి హాఫ్ యోంచు నల పార్వతీ మౌంటైన్ డాటరుండ, ఐషుడి ఓటు దండములు సోకగా ప్రేయర్ సేతు నెప్పుడు. పర్వతాల పుత్రిక పార్వతీదేవి ఐషు డివోటు దండములు సోకగా ప్రేయరు సేతు నెప్పుడున్. నాకు తెలిసి శివుడు దీన్ని అర్థం చేసుకోవడానికి సిల్వర్ ఓక్స్లో జాయిన్ అయ్యి ఇంగ్లీష్ నేర్చుకుంటాడు. కానీ జయలక్ష్మి మ్యామ్ సీట్ ఇవ్వాలి కదా. అవధాని గారు, ఏదైనా సందర్భంలో మనం చాలా సరదాగా ఉన్నప్పుడు పెద్దలు ఇప్పుడేం చూసావు, ముందుంది మొసళ్ళ పండగ అంటారు కదా. అంటే ఏమిటండి? అసలు ఈ జాతీయం వెనుక ఏదైనా కథ ఉందా? ఉంటే ఈ జాతీయం వెనుక గల కథ ఏమిటండి? అవునండి, శంకర్ దాదా ఎంబీబీఎస్లో కూడా చిరంజీవి గారు చెప్తారు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దేర్ క్రొకడైల్ ఫెస్టివల్. అదే కదా? అది మొసళ్ళ పండుగ కాదండి, ముసళ్ళ పండుగ. ముసలము అంటే రోకలి. ఒకసారి కొందరు మంది ఋషులు స్నానం చేసి వస్తూ ఉంటే అక్కడ వాళ్ళ దగ్గర కొందరు యాదవ పిల్లలు ఆడుకుంటూ ఉంటారనమాట. వాళ్ళలో సాంబుడు కూడా ఒకడు, అదే కృష్ణుడి కొడుకు. అప్పుడు వాళ్ళు ఆ ఋషులని చూసి వాళ్ళ నాట పట్టించాలనేది అనుకుంటారు. అప్పుడు సాంబుడిని ఒక గర్భవతిలాగా వేషం వేసి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అప్పుడు అడుగుతారనమాట ఋషుల్ని, ఓ ఋషుల్లారా, మీకు గొప్ప తపశ్శక్తి ఉంది కదా, మరి ఈమెమో గర్భవతి, ఈమెకు అబ్బాయి పుడతాడా అమ్మాయి పుడుతుందా చెప్పచ్చు కదా అని అంటారు. అప్పుడు ఆ ఋషులకు చాలా కోపం వస్తుంది. యాదవ వంశాన్ని నాశనం చేసే ఇనప రోకలి పుడుతుంది అని చెప్పిస్తారన్నమాట. అప్పుడు సాంబుడికి ఒక ఇనప రోకలి పుడుతుంది. ఆ ఇనప రోకలి పుట్టిన తర్వాత కృష్ణుడికి ఏదో అయిపోయిందని అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఆ ఇనప రోకలిని సముద్రపు ఒడ్డు దగ్గర మొత్తం అరగదీస్తారు. ఆ గంధాన్నంతా సముద్రంలో వదిలేస్తారు. చివరికి ఒక చిన్న ముక్క మిగిలిపోతుంది. అది అరగదీయడానికి అవ్వదన్నమాట. దాన్ని కూడా సముద్రంలో వేసేస్తారు. ఆ గంధం ఉంది చూడండి, అది కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఒడ్డుపైకి వస్తుంది అన్నమాట. అది అప్పుడు ఒక ఇనప గడ్డిలాగా పెరుగుతుంది. ఆ ఇనప గడ్డితోటే యాదవులందరూ ఒక్కొక్కళ్ళని కొట్టుకుని చనిపోతారనమాట. అప్పుడు చివరికి ఒక చిన్న ముక్క మిగిలిపోయింది కదా, ఆ చిన్న ముక్క బాణానికి ముందర ఒక భాగంలో పెట్టుకుంటాడు ఒక వేటగాడికి దొరికిన తర్వాత. ఆ బాణమే తెలియకుండా కృష్ణుడి పైన వేయటం వల్ల కృష్ణుడు కూడా చనిపోతాడు. ఇలాగా ఒక్క ఇనప రోకలి వల్ల యాదవ వంశం మొత్తం నాశనం అయిపోయింది కదా. అలాగే ఇప్పుడు కూడా ఏదైనా సందర్భంలో ఇప్పుడు బాగానే ఉంది, ఆటలాగానే ఉంది, కానీ ముందుంది ముసళ్ళ పండుగ అని అంటారనమాట. అందువలన ఒక్క జాతీయం వెనుక ఇంత కథ ఉందా? చాలా గొప్పగా చెప్పారండి. అయితే ఈ విషయం ఖచ్చితంగా చిరంజీవి గారికి చెప్పాలన్నమాట. అవధాని గారు, దేశానికి రైతు వెన్నెముక అని అంటారు కదండి, అటువంటి రైతులో అమ్మని చూపించగలరా? నిజమేనండి. రైతు లేకపోతే ఆహారం లేదు, ఆహారం లేకపోతే జీవకోటి లేదు.
భూమిలో విత్తుల్ని నాటి కాబోయే తల్లిలా కలలు కంటాడు. పుడమిని చీల్చుకుని బయటకు వచ్చిన మొలకలలో పసిబిడ్డలను చూసి మురిసిపోతాడు. చీడాపీడా సోకకుండా మందుమాకు వేస్తాడు. అపురూపంగా పెంచి పెద్ద చేస్తాడు. పండిన పంటలో ప్రయోజకులైన బిడ్డల్ని చూస్తాడు. ఆనందంతో పండుగ చేస్తాడు. అడుగడుగునా అమ్మతనం చూపించే ఓ హాలికొడా నీకు మా జోహార్లు. నిజంగానండి, రైతులను అమ్మదిని చూపించారు. ధన్యవాదములు. అవధాని గారు ఇప్పటికి 3 ఆవరణాలు అవలీలగా దాటేశారు. ఇంకొకటి ఉంది, మరి రెట్టించిన ఉత్సాహంతో పూర్తి చేయండి. 4వ పదము చల్ల కదా. చల్లని సిల్వర్ ఓక్స్ కొనసాగుత 100 కొలంది వర్షముల్. పిల్లలు మల్లెలై మిగుల ప్రేమను చూపు గురుల్ గులాబులై. తల్లులు తండ్రులున్ వికచ తామర సమ్ములుగాక పాలకుల్. ఫుల్ల జపాసు మమ్ములుగా పూచిన పుష్పవనంబోత ఈ చల్లని సిల్వర్ ఓక్స్ కొనసాగుత 100 కొలంది వర్షముల్. అద్భుతం, అత్యద్భుతం. అద్భుతంగా పూర్తి చేశారండి. ఆహా, ఎంత చక్కని పోలిక! మందారాలు, గులాబీలు, పద్మాలు అన్నీ కలిసి చక్కగా వికసించి ఉన్న తోటను సిల్వర్ ఓక్స్ పాఠశాలతో పోల్చి ఈ పాఠశాల 100 సంవత్సరాల వరకు చల్లగా ఉండి అభివృద్ధి చెందాలని ఆశీస్సులు అందించారు. అత్యద్భుతం. అవధాని గారు, నా చివరి సమస్యను కూడా పూరించండి. సరే చెప్పండి. భార్యలిద్దరూ శ్రీరామభద్రునకును. అపచారం. శ్రీరాముడు ఏకప్రతివ్రతుడు కదండి. మరి శ్రీరాముడికి భార్యలిద్దరు అనటం తప్పు కదా. కాస్త ఓపిక పట్టండి అప్రస్తుతం గారు. మన అవధాని గారు ఈ తప్పును కూడా ఒప్పు చేసి వినిపిస్తారు. భార్యలిద్దరు శ్రీరామభద్రునకు. ధర్మమొక్కటే మార్గమై తనరువాడు. నిఖిల జగతికి నొక్కడవు నృపతివాడు. కనులునతనికి ధర్మంబు కలిగి సీత. భార్యలిద్దరు శ్రీరామభద్రునకు. ధర్మాన్ని మొదటి భార్యగా, సీతాదేవిని 2వ భార్యగా మార్చేశారా అవధాని గారు? అవును, తప్పనిసరి అదే కొన్ని పరిస్థితులలో సీతను వదిలేశాడు కానీ ధర్మాన్ని ఎప్పుడు వదలలేదు కదా మన శ్రీరామభద్రుడు. ఎంత బాగా తప్పు నొప్పు చేశారండి. అవధాని గారు, గంటల సంఖ్య చెప్పగలరా? ఇప్పటికీ 18 గంటలు కొట్టారండి. అవునండి, అన్ని సంఖ్యలు చక్కగా చెప్పారు. అవధాని గారు, నా మంత్రిని చంపేశారుగా, నా రాజుని కదలకుండా చేశారుగా. చాలా బాగా ఆడి గెలిచారు అవధాని గారు. అభినందనలు. అవధాని గారు, చివరికి వచ్చేసామండి. తెలుగు మీద ఇంత ఇష్టం, పట్టు ఉన్నాయి కదా. ఈ తెలుగు భాష మీద మీ ఇష్టాన్ని తెలియజేస్తూ ఆశువుగా ఒక కవిత్వం చెప్పండి. తప్పకుండా. నాకెంతో ఇష్టమైన విషయాన్ని అడిగారు కదా. అమ్మ గుండెలోని తడని తలపించే తెలుగంటే, నాన్న పలుకులోని ప్రేమను ప్రకటించే తెలుగంటే, చిన్న చెల్లి నోట చులుకు వచ్చిరాని తెలుగంటే, గిల్లి కజ్జా పెట్టుకునే నేస్తగాని తెలుగంటే ఇష్టం. తెలుగంటే నాకెంతో ఇష్టం. అవ్వ కథలలోని కులుకు కమ్మనైన తెలుగంటే, తాత బోసి నోట పలుకు సూక్తి సుధుల తెలుగంటే, మామ కొంటె మాటలోని మధురమైన తెలుగంటే, అత్త తిట్టులోని తుళ్ళు తుంటరైన తెలుగంటే ఇష్టం. తెలుగంటే నాకెంతో ఇష్టం. గురువు గారి గొంతులోని గంభీరమైన తెలుగంటే, అన్నమయ్య పాటలోని అచ్చమైన తెలుగంటే ఇష్టం. తెలుగంటే నాకెంతో ఇష్టం. ఎంత బాగా చెప్పారండి. పసిపాప నోట్లో నుంచి వచ్చి రాని తెలుగు నుండి అన్నమయ్య కీర్తనల వరకు మీకు తెలుగు అంటే ఎంత ఇష్టమో ఎంత బాగా చెప్పారండి. అవధాని గారు, ఏదైనా ఒక విషయం గురించి ఏదీ విడిచిపెట్టకుండా చెప్పినప్పుడు తూచా తప్పకుండా చెప్పాడు, లేదా అక్షరం పొల్లుపోకుండా చెప్పాడు అంటూ ఉంటాం కదా. అంటే ఏమిటండి? అసలు ఆ మాటలకు ఏదైనా అర్థం ఉందా? అవునండి, నేను అదే అనుకుంటున్నాను. థూ
తూచా ఏంటండి చండాలంగా? అవి తూచా కాదండి, అవి తూచా. సంస్కృతంలో అవ్యయాక్షరాలు అంటారు వాటిని. ఇప్పుడు ఎప్పుడైనా ఛందస్సులో అక్షరాల సంఖ్య సరిపోకపోతే ఈ అక్షరాలను వాడతారనమాట. ఇవి ఉన్నా లేకపోయినా అర్థమేం మారదు, కానీ ఆ అక్షరాల సంఖ్య కోసం పెడతారు అంతే. ఇప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు ఏది ఒక చిన్న డీటెయిల్ కూడా మిస్ అవ్వకుండా మాట్లాడతారు చూడండి కొంతమంది, అప్పుడు తూచా తప్పకుండా మాట్లాడారని అంటారన్నమాట. మా సందేహాలను తీర్చారు, ధన్యవాదాలు. అయితే అవి తిట్లు కాదనమాట. అవధాని గారు, ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారు కదండి, ఆసుగా ఒక చిన్న కవిత వాళ్ళ కోసం చెప్పగలరా? ఓహ్, తప్పకుండా. అందమైన బాలులు, అరవిరిసిన మొగ్గలు, కల్లా కపటం ఎరుగని కడిగిన ముత్యాలు వారు, వంచన నేయకున్న స్వచ్ఛమైన మనసులు, పసిమొగ్గలు పిల్లలు, భగవంతుని రూపాలు, భవితకు బాటలు వేసే బంగారు సోపానాలు, దేశ ప్రగతికి దారి చూపే వెలిగేకర దీపికలు, దేశ విజయ కేతనాన్ని ఎగరేసే బాలకిశోరాలు, శాంతి కిరణాలతో వెలుగులీను చిరుదివ్వెలు. చాలా చక్కగా సునాయాసంగా అష్టావధానాన్ని కంప్లీట్ చేసిన అవధాని గారికి అభినందనలు. మీరు ఇంత చక్కని అష్టావధానాన్ని కంప్లీట్ చేశారు కదా, మీకేం ఇవ్వగలం మేము? నాకు ఇంకేం కావాలండి? నచ్చిన చాలు వదనంబులు విచ్చిన చాలు, శారదా సచ్చరితంబులు పాడుటకు జన్మములెత్తెదవేన వేలు, ఏమిచ్చిన ఇయ్యకున్న వినిమెచ్చిన చాలును, భారతీ కృపన్ పచ్చగనున్నుడు ఇంక సెలవ ఇలువా కిలి సొచ్చుకోవలన్. అవధాని గారు పద్య రూపంలో చెప్పారు, అయితే ఇదే భావాన్ని నేను మాటల రూపంలో చెప్పబోతున్నాను. ఈ కార్యక్రమం మీకు నచ్చి మీ ముఖాలు ఆనందంతో విచ్చుకుని మీరు నిండు మనసుతో ఇచ్చే ఆశీస్సులే మాకు 10,000. అలాగే మీరు కూడా సరస్వతి కృపతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఇంక సెలవు, ధన్యవాదాలు. అవధాని గారు ఒక్క నిమిషం, నాకు చివరిగా ఒక సందేహం అండి. సరే, ఏంటండి చెప్పండి. ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నారు కదా, మీరేమైనా మూలికలు ఔషధాలు గట్రా వారేదేంటండి? చెబుతాను కానీ ఎవరికి చెప్పకూడదు మరి. ఎవ్వరికీ చెప్పని ఏంటవి? అవి ఒకటి ఆసక్తి, ఇంకోటి సాధన. అవునా? అయితే ఇవి ఖచ్చితంగా నెక్స్ట్ టైం షాప్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని వాడాలండి. ధన్యవాదాలు. మంచిది, శుభం.